చూడురి, అధికారం ఎంత పని చేస్తుందో. అధికారంలో ఉన్నప్పుడు మనిషి స్వభావం ఒక తీరుగా ఉంటుందట, అధికారం లేనప్పుడు మనిషి గుణం ఇంకో తీరుగా ఉంటుందట. అంటే అబ్బా, అధికారం అంటే అధికారమేనుల్లా. మరి ఏందనుకుంటున్నారు? ఇక మరి ఆనాడు పెద్ద మనిషి కేసీరావు కొడుకు కేటీ రావును నీ దండం పెట్టి మరి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి గింతనన్నా ఓ అమ్మా, ఎర్రజీమ కూడా దగ్గర రాపోయేది, ముక్కు మీద ఈగ ఆడపోయేది, ఇంటి పక్కన దోమలు ఉండపోయేది. కానీ ఇప్పుడు అడుగడుగున నీ దండం పెట్టి కేటీ రాములు నాతోటి ఎవరు ఫోటో తీస్తారు, ఎవరు సెల్ఫీ తీస్తారు, ఎవరికి నేను ఫోటో ఇవ్వాలి అన్నంతగా ఇగో ఈ రకంగా పోతుంది వ్యవహారం. ఎందుకంటే మరి ఇప్పుడు అధికారం లేదు కదా. గది కథ. మళ్ళీ అధికారం చేజిక్కించుకోవాలి, మళ్ళీ అధికారం పొందాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. అందుకనే రోడ్డు మీద పోతుంటే ఒక ఆటో డ్రైవర్ ఓ సారు ఏడికి వేస్తున్నావు, ఎక్కడ వేస్తున్నావు అని చిన్నగా మాట కలిపి ఏమన్నా కానీ నీతోటి మాత్రం నేను ఒక సెల్ఫీ ఫోటో దిగాలని సారు అంటే, అరే అట్టనా అయితేపా ఏడా మరి ఆగుతావా, ఈయన కన్నా మొట్టవారు ఆయనే ఆగుతావా అని ఆగిపించుకొని మరీ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడితే నీ దండం పెట్టి సోషల్ మీడియా సంఘ వాళ్ళు ఊరుకుంటారా? ఆహా, ఏదో ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి మళ్ళీ అధికారం చేపడుతందుకు గీయేషం వేస్తున్నారు అని ఈ రకంగా ఒకటే ట్రోల్స్ చేస్తున్నారట సోషల్ మీడియా సంఘ వాళ్ళు. అంటే చూడురి, అధికారం ఎంత పని చేస్తుందో. అప్పుడు ఒక తిరుగుంటే ఇప్పుడు ఒక తిరిగేంది కథ. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో కాబోయే సీఎం కేటీఆర్ ఏనట నువ్వు మొత్తుకుంటున్నారు అప్పుడే. చూడాలి మరి రేపు సీఎం అయినాక కూడా కథ ఇట్నే ఉంటుందా చూద్దాం మును ముందు. థ్యాంక్ యూ. ఎక్కడ అవుతావా? పేరు అశోక్, ఆల్ ద బెస్ట్ బేటా. థ్యాంక్ యూ బేటా. కాబోయే సీఎం కాబోయే సీఎం థ్యాంక్ యూ బేటా. బాయ్. లుకింగ్ సో స్మార్ట్. థ్యాంక్ యూ బేటా. అన్న మన మంచిగా అన్న దానం నాగేందర్. థ్యాంక్ యూ.